కాంగ్రెస్ పార్టీది 14 నెలలు అయిపోయింది గడిచిపోయి. 420 హామీలు, రైతులు కూడా 420 మంది చనిపోయినట్లా కనిపిస్తుంది రాష్ట్రంలో. దీన్ని ఎట్లా చూడాలి? 100-200% రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిందని చెప్తున్నాం. 100% ఎట్లా? దళితుల విషయంలో చేవెళ్లలో ఎన్నికల ముందు రైతు బంధు, దళిత బంధు అని కేసీఆర్ ప్రకటిస్తే 12 లక్షలు ఇచ్చేది. హుజరాబాద్ కావచ్చు, ప్రతి కొన్ని నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాల్లో 50 మందో 100 మందో అక్కడక్కడ అంత తీసుకున్నారు. ఇది దళిత బంధు మీద. కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తారు కాబట్టి నేను 12 లక్షలు ఇస్తా, దానికి పేరు కూడా అంబేద్కర్ అభయాస్తం అని పెట్టిండు. రైట్. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్పమనండి, ఏ ఒక్కరికి ఇచ్చినో చెప్పమనండి. ఇవ్వలే. ఇచ్చిండా? ఇవ్వలే. దళిత బంధు అంబేద్కర్ అభయాస్తం, దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయాస్తం ప్రకటించిండు. ఇప్పటి వరకు దాని మీద ఏ ఒక్క మనిషికి, ఏ ఒక్కరు దళితులకి ఇవ్వలే. అది పోని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నాడు. ఎంతమందికి లోన్లు ఇచ్చిన? 3 అన్నాడు. చెప్పండి, నాది ఇంకా నన్ను మొత్తం కంప్లీట్ అయ్యాయి. 4 చైర్మన్లు వేస్తా అన్నాడు. మాది ఉపకులము, మాది ఉపకులం అన్నాడు. ఎంతమంది చైర్మన్లు ఉన్నాడు ఇప్పుడు? ఒకరు కూడా జీవో ఎంతమంది ఉన్నారు చెప్పు? ఒక్క చైర్మన్ అన్న సీట్లో కూర్చోబెట్టిండా? కూర్చోబెట్టలే. పోనీ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు సబ్సిడీ ఉండే. ఒక జేసీపీ తీసుకున్నా, లేకపోతే ఒక కారు తీసుకున్నా, ఒక 40% 20% కడితే కారు ఇచ్చేది, ఇన్స్టాల్మెంట్ లెక్క దాన్ని కట్టుకునేది. అరే ఇప్పుడు అది కూడా తీసేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఎంత కుట్ర చేస్తుండు దళితుల విషయంలో. ఈయన దళిత సమాజం కాంగ్రెస్ పార్టీ మాది వాళ్ళకు పెద్ద అంటాడు, మీరేమో కుట్ర చేసిరు అంటారు. అరే ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? నేను ఎవరి మాట కాదు, క్లియర్గా కనలేదట. అంబేద్కర్ అభయాస్తం అనేది ప్రకటించండి చేయాలి. అది ఎంతమందికి ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఇక్కడ. అదే నేను ఏమంటారు, అదే ఇంకా టైం ఉంది కదా. ఎప్పుడు? ఇంకా టైం ఉంది. ఇప్పుడు 1 year కదా అయిపోయింది. అంటే ఒక 14 నెలలు మాత్రమే అయిపోయింది. ఇంకుంది కదా, టైం ఉంది కదా. డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం రోజే నేను కొన్ని అమలు చేస్తానని చెప్పిండు. 1 year అయిపోయింది. ఎక్కడ చేసింది? చేయలే కదా. చేసిండు. అంబేద్కర్ మా గురించి మాట్లాడుతున్నాం మేము. అట్టడుగు ఏమన్నా ఎవరికైనా ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు మేము లేనోళ్ళ కోసం, బీదోళ్ళ కోసం అన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం లేనోళ్ళు ఉన్నంటే మాది ఉపకులాలు అనేది సర్వేలు చెప్తున్నాయి, ఎక్కడని చెప్తున్నాయి. మరి మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నా వద్దా? అంబేద్కర్ అభయాస్తం మరి అంతవని కొడంగల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిపింది. ఆ కొడంగల్ మా మాదిగలకు, మా మాలల అన్నలకు, లేకపోతే మా ఉపకులాలు ఎవరికైనా ఇచ్చిండు. అక్కడ కొడంగల్ నుంచి అయినా స్టార్ట్ చేయాలి. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ నుంచి కదా, మరి అక్కడ కూడా ఇవ్వలే. మరి ఫెయిల్ అయినట్టు కదా. ఉన్న స్కీమ్లో సబ్సిడీని ఎత్తేసిండు. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఏ లోన్ రాలే. 4 చైర్మన్లు అన్నాడు. మాది ఉపకులాలకు, మాల ఉపకులాలు ఒకళ్ళు కూడా చీరలో కూర్చోబెట్టలే. మనం ఆయన ఫెయిల్యూర్ కాకపోతే ఏముంది? రేషన్ కార్డులు అన్నాడు. రేషన్ కార్డులు ఇప్పటికి కూడా ఊళ్ళలో మొత్తం అది ఆ తప్పుడు తడకని వాళ్ళే చెప్తారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళే చెప్తారు. మళ్ళీ దాని మీద ఇప్పటికి మళ్ళీ ఆ లెటర్ ఫైనల్ లిస్ట్ అని చెప్పమని. ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు జరిగినాయి, ఫైనల్ చేసినారు. అది కరెక్ట్ ఏమో అని అక్కడున్న ఎంపీడీఓ కానీ, అక్కడున్న సెక్రటరీ కానీ ప్రకటించమన్నాడు మొత్తం రాష్ట్రంలో. అది లేదు. ఇప్పుడు అది ఇట్లేదో పేర్లు చదివారు అక్కడక్కడ. నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల పథకం మంది తెచ్చిరు, వీళ్ళు ఫామ్ నింపేయాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. జనాలు అందరూ పోయి గ్రామాలకు పోయి ఎక్కడోళ్ళో ఏ గ్రామంకు పోవాలి ఆ గ్రామంకు వాళ్ళందరూ 6 గ్యారెంటీల ఫామ్ నింపేసారు. అందులో ఇల్లు, కరెంటు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నింపారు. ఓకే, మళ్ళీ ఈ గ్రామ సభలు పెట్టి కొత్త రేషన్ కార్డుల గురించి ఫస్టే కదా నింపింది. మళ్ళీ కొత్త రేషన్ కార్డుల గురించి గ్రామ సభలు ఏంది, ఇంద్రమ్మ కమిటీలు ఏంటి? టైంపాస్ అన్న. కొంచెం ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు అది ప్రచారం అయితే, ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అరే ఫామ్ తీసుకుంటే మళ్ళీ వస్తారేమో, మళ్ళీ రైతు భరోసా మళ్ళీ వేస్తారేమో అని కొత్తగా ఫామ్ తీసి దాన్ని కొంచెం కాలము ఎల్లదీయడం. ఆ ఎల్లదీయడం క్రమంలో ఏమైంది? ఫెయిల్యూర్ అయిపోయిండు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుతున్నా కేసీఆర్ గారు 23 కేసీఆర్ నేను 40-42% అని మొన్న కూడా అన్నాడు బీసీలకు. ఇవాళ పేపర్లో అదే ఇంకా ఏం నిర్ణయం అవుతుందో మనం చూడలే. పాత పద్ధతులే అని టీవీలలో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇలా పేపర్ కూడా వచ్చింది. అంటే నువ్వు అక్కడ బీసీలను కూడా మళ్ళీ మోసం చేసినట్టుగా దాని మీద మరోసారి కూడా ఉండే కదా. హామీలు పోటీ హామీలు, దొంగ హామీలు లెక్క కేసీఆర్ అధికారానికి చూసిండు తప్ప ఇప్పుడు ప్రజలు ఎక్కడ రాష్ట్రంలో మేము రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం కదా. ఎక్కడ గ్రామ సభలు జరిగితే అక్కడ
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తిట్టకుండా తిడుతున్నారు. అది మాకు వ్యక్తిగతంగా మేము ఏ పార్టీ కాదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అరే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండాయా అని అంటారు అక్కడ. అంతే రైతు బంధు ఇచ్చాడు. ముసలోళ్ళు పింఛన్ 4,000 ఇస్తున్నాడు. పాపం ముసలోళ్ళు ఎదుర్కొంటే అరే కేసీఆర్ మా పెద్ద కొడుకు అనే ఈయన 2,000 అనే ఈయన ఇంకా పెద్ద కొడుకు అవుతాడేమో ఇంకా మరి ఇంకా అంటే ఏజ్లా కేసీఆర్ పెద్దగా ఇంకా వాళ్ళ ఆత్మ గుండెలాళ్ళు ఉంటాడేమో 4,000 ఇస్తాడు. ఇప్పుడు ఇస్తా అంటే ఆశ కొడుతుంటే బాగున్నట్లయితే ఇస్తాడు 4,000 ఇస్తాడని 4,000 చెప్పి 4 రూపాయలనే పెంచిండ వాళ్ళకు. అదే పింఛని అదే పద్ధతిలో కొనసాగే ఎక్కడ నమ్ముతారు? కళ్యాణ అన్న 100 ఉన్నాయి కాంగ్రెస్ మీద చెప్పాలంటే. ఇప్పుడు ప్రజలే జనాల్లో తిరగబడుతున్నారు. ఇప్పుడు ఎన్నిక లేకపోతే రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా 1 ఎకరం 2 ఎకరం ఇట్లా ఇప్పుడు మాది సొంత విలేజ్ ముఠకొండూరు మండలం ఆలేరు కాన్స్టిట్యున్సీ. అసలు అందులో ఒక 10% కూడా వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీలో. అంటే ఎగ్జాంపుల్ అట్లా రాష్ట్రంలో అంతటా అక్కడ ఏదో ఒక చిన్న పల్లెటూరును ఎన్నుకోవడం. పేపర్ రాసిందిగా తెల్లారా 60 లక్షల మంది ఉంటే 4 లక్షల మందికి పడ్డాయి రైతు భరోసా అన్నాడు. అసలు ఒక 20% 30% ఏది కూడా డబ్బులు వేయలే ఖాతాలలో. అంటే మళ్ళీ కూడా ప్రజలను మరోసారి మబ్బై పెట్టాలని చూస్తారు. కానీ ప్రజలు తెలివి కళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకంటే అయిపోతున్నారు. రైతు భరోసా పైసలు పడతాయి. ఎట్లా పడతాయి? ఇప్పుడు అది మార్చి 30 వరకు ఇచ్చిన టైం. ముందనే కదా 2 లక్షల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే దేశంలో ఎక్కడ కూడా చేయలేదు, ఓన్లీ తెలంగాణలో కదా. కొంచెం లేట్ అవుతుండొచ్చు. దాన్ని కూడా మనం ఇట్లా చూస్తే ఎట్లా? రైతు ఏది రుణమాఫీ అన్నావు. రుణమాఫీ ఇప్పటికి 40% వాళ్ళేదండి. ఇప్పటికి 40% రైతు రుణమాఫీ వాళ్ళే. రోజు మాట్లాడతలేడా హరీష్ అన్న గారు? అంటే మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా అది తప్పుడు తడకలే కదా. పడనోళ్ళు ఏందో ఒక సభ పెట్టమని వచ్చేస్తారు. రైతు ఏదైతే ఉందో రుణమాఫీ ఎంతోమంది వాళ్ళేదాన్ని రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్యారడైగ్రామ్లో పిలిపి ఎంతమంది వస్తారు పడనోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించమనండి. లక్షల మందికి వస్తారు ఆడికి. ఆయన ప్రకటించమని ఫస్ట్. వాళ్ళు ఏదో చేసినాం అంటే మేము చేసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. చేయలేదని మనం అంటున్నాం. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలే. అది మనం చెప్పుడు కాదు. దామోదర రాయనరసింహన్న ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి కదా, విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు రీసెంట్గా సంగారెడ్డి జిల్లా అదే ఊర్లో మీటింగ్ నేరడుకుంటా పోతే ఆ మాట్లాడే ముందుకే వాళ్ళు లేచినప్పుడు ఏమన్నాడు? వాళ్ళేదమ్మా, నేను అదే చెప్తున్నా కదా, కొంతమందికి వాళ్ళేదా అన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? ఆయన కాన్స్టిట్యున్సీలో పోయి కేసీఆర్ కావాలని మీరు కోరుకుంటున్నారు అని తెలుసానే. సయానాల పార్టీ స్పీకర్ ఏమన్నాడు? గడ్డం ప్రసాద్ గారు కేసీఆర్ గారిని ఒక ఊర్లో మీటింగ్ పెడితే కేసీఆర్ గారే కావాలని ఇంతకన్నా ఇంకేముంటది అన్న రుజువు. అంతేనా? ఇంత క్లియర్ గా అవపడుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టమని ఒక విషయం అడుగుతా. అంటే ఈ మళ్ళీ ఈ గ్యాప్ ఏడైతే వస్తుందో ఇమీడియట్లీ ఇప్పుడు సర్పంచ్ జడ్పీ స్థానిక ఎన్నికలు పెట్టేసేయాలి. ఇంకా 2 నెలలు 3 నెలలు అయితే ఇక మాకు ఒక్కడు కూడా గెలవడని అది గ్రహించి ఇప్పుడే పెట్టేస్తాం పనులు. ఇప్పుడు రైతు బంధు మీద ఇంకా పడుతున్నాయి 2 ఎకరాల. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న కానీ మళ్ళీ పేపర్లు వచ్చింది. అంటే ఇప్పుడు బిసిల ఆశ నిరాశ అన్నట్టు ఉత్తముచ్చట్నిగా 42% కాదంటారు స్థానిక సంస్థలలో. పెట్టాలి కదా, నేను పెట్టోడైతే మరి అనాలి. ఇప్పుడు అంటే పేపర్ చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇంకా పూర్తి నిర్ణయం వాళ్ళ కేబినెట్ కూర్చొని ఏం నిర్ణయిస్తుందో అది చూడాలి. ఫస్ట్ పేపర్ ఊగానాలి. పాత పద్ధతి చూడు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా వచ్చి నిరుద్యోగుల విషయంలో కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మీరు అన్నట్ల కామారెడ్డి డిక్లరేషన్ ఆయనే చేసిండు, చేవాల డిక్లరేషన్ చేసిండు. మరి రాహుల్ గాంధీని ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రం ఓకే, ఆయన నేషనల్ కదా, ఆయన్ని ఎట్లా చూడాలి మరి ప్రజలంతా? ప్రజలు ఇప్పుడు ఆయన చూడకనే కదా ఇప్పుడు హర్యానా రోడ్ పోయింది. ఆయన కరెక్ట్ అక్కడ అంతకుముందు హర్యానా, ఇప్పుడు నేను మొన్న ఢిల్లీ 8 తారీఖున ఢిల్లీ వచ్చినాయి కదా. ఇవన్నీ ఏంది అక్కడ ఎందుకు పార్టీకి అంటే పూర్తి అవగాహన లేదన్నట్టేమో అనిపిస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఓటమి అంగీకరించడం అంటే అదే కదా. అందుకోసమే ఇక్కడ నన్ను ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈయన కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల విషయంలో ఫెయిల్ అయింది, ముఖ్యంగా మాదిగల విషయంలో కూడా ఫెయిల్ అయిందని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ఒక 1% ఉంది. ఈ 1% కోసం మేము కొట్లాడుతానని కాదు, మా మాలలు మా అన్నలే, మేము మా అన్నల లెక్కనే భావిస్తున్నాం. ఇప్పటికైనా మాదిగలు కలిసి రాజ్యాధికారం ప్రయాణించాలని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా కోరుకుంటున్నాం. వాళ్ళకి అప్పీల్ కూడా చేస్తున్నాం. మా మందకృష్ణన్నకు కూడా మేము చెప్పేది ఒకటే, రాజ్యాధికారం వైపు ప్రయాణిద్దాం, రాజకీయంలో మన వాటేదో కొట్లాడదాం, రాజకీయంలో మన హక్కుల కోసం ఉన్నది దానికోసం పనిచేస్తే బాగుంటుందేమని
మేము అన్నకు కూడా మేము సూచనలు ఇస్తున్నాం మందకృష్ణ అన్నకు. ఎందుకంటే ఉద్యమకారుడుగా మందకృష్ణ ఉన్నాడు, ఏ రోజు అమరవీరుల గురించి పట్టించుకోవాలి. మేము తెలంగాణ ఎంఆర్పీఎస్ ఏర్పడి అమరవీరులను కూడా గుర్తించినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, మాదిగ కుటుంబాలకు ఒక జాబ్ ఇవ్వాలి, ఒక ఇల్లు కూడా ఇవ్వాలి. అవును, ఇండ్లు అన్నారు, ఇప్పుడు అన్నారు అమరుల కుటుంబాలకు ఇండ్లు కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల వచ్చే నెల మార్చి 1వ తారీఖు నాడు కూడా అమరుల సంస్మరణ సభ నిర్వహించబోతున్నాం. ఖచ్చితంగా అప్పట్లోగా రేవంత్ రెడ్డి గారు అమరుల కుటుంబాలని ఒక ఇల్లు ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. చివరిగా వంగపల్లి శ్రీనివాస్ ఏ పార్టీలు లేడు అన్నారు అంటే మరి ఇప్పుడు ఏ పార్టీలు ఉండబోతున్నాడు ముందు? నేను టీఆర్ఎస్ విషయంలో కేసీఆర్కి దగ్గర ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆయనే చాలాసార్లు అన్నాడు మందకృష్ణ, ఆయన కేసీఆర్ ఏజెంట్, ఆయన దొరల దగ్గర పోయినాడు మా జాతిలో చాలామందికి చెప్పిండు. కేసీఆర్ గారు ఆ రోజు వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకుండు కాబట్టి మేము కేసీఆర్ ఏమో ప్రయాణించినాం. దళిత విషయంలో దళిత బంధు ఉంది కాబట్టి అరే ఎంతోమందికి వచ్చిన, అరే 10 మందికి వచ్చినా మేము బాగుపడతాం, 10 కుటుంబాలు మేము స్వాగతించినాం. అప్పుడు 20 మందికి వచ్చినా 30 మందికి వచ్చినా చాలా క్వశ్చన్లు వేసారు. అందుకోసం కేసీఆర్ గారితో ప్రయాణించినాం. వర్గీకరణ విషయంలో మోడీకి ఇచ్చేటప్పుడు ఏమన్నాడు, మా రాష్ట్రాలకు అధికారాలు నిండు అసెంబ్లీ సభలు అన్నాడు కేసీఆర్ గారు, మా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని చెప్పిండు. ఆనాడే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలకు అధికారాలు ఇస్తే ఈ పార్టీకి వర్గీకరణ వచ్చి ఒక 7-8 సంవత్సరాలు అయిపోయి 2015లో ఇచ్చేస్తే చాలామంది మాదిగలకు ఇప్పుడు చాలా ఉద్యోగాలు అయిపోయినాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి అన్నీ అయిపోయినాయి. మాదిగలు ఖచ్చితంగా దాంట్లో భాగస్వాములు అయ్యారు. మరి అప్పుడు అంటే ఈ పార్టీకి ఎప్పుడూ అయిపోవు, రేవంత్ రెడ్డి అన్న లేటుగా చేసిండు. అందుకోసమే ఈ వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా కాదు 100కు 200% పూర్తి మద్దతు ఉంది. ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కూడా మందకృష్ణ గారు ఏం మాట్లాడాలంటే, అరే వర్గీకరణ విషయంలో మొట్టమొదటి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత ఉందంటే కేసీఆర్ పేరు చెప్పాలి. ఈయన కేసీఆర్ పేరు చెప్పాడు ఏమి ఆయన బీజేపీ టీడీపీ ఇదే అంటాడు. కానీ టీడీపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే రాసలోకలు ధర్నాలు జైలు పాల జరిగినాయి అన్న. కాంగ్రెస్లో అట్నే జరిగింది. మరి అవన్నీ పెట్టి మరి వర్గీకరణ ఒక ఉద్యమకారుడు మేము అడగంగానే అన్నమైన అమ్మాయినే పెట్టదన్నట్టు అడగకముందే అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత ఉంది. మరి ఏ రోజన్నా కేసీఆర్ గారి గురించి ఒక్క రోజన్నా మాట్లాడిండా? ఏమనంటే వంగపల్లి శ్రీనివాస్ దొరలతో ఉన్నాడు, వంగపల్లి శ్రీనివాసు ఆయన దొరలు, ఆ దొరలతో ఉన్నాడు, దొరల మనిషి అన్నాడు. మరి దొరల మనిషి అయి మేము జాతి కోసం కొట్లాడినాం కానీ మేము దొరల మనిషి అయి దొరమటి మేము వాళ్ళకు బానిస చేసినట్టు ఉండాలి కదా. మా వర్గీకరణ డిమాండ్ను మేము పరిష్కరించే దిశగా తీసుకుపోయినావు. నువ్వు 20 ఏళ్ళ ఉద్యమం అప్పటికి 10 సంవత్సరాలు కాకుండా ఇప్పుడు 30 ఏళ్ళు కదా, 20 ఏళ్ళ ఉద్యమంలో మరి నువ్వు ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చెప్పలే బిల్లు? మేము కేసీఆర్ తోటి ఉన్నాం, బిల్లు పాస్ చేయించినాం అసెంబ్లీలో. కేసీఆర్ తోటి ఉన్నాం, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ కావాలని లేఖిచ్చిండు. నువ్వు 10 ఏళ్ళ ఉద్యమంలో ఎప్పుడున్నావు? కొన్ని రోజులు రాజశేఖర రెడ్డి కనసాదలో కొన్ని రోజులు, చంద్రబాబు నాయుడు సన్నలో కొన్ని రోజులు జరిపినావు. ఏ రోజైనా ఉద్యమకారులను గుర్తించండి మందకృష్ణ మాదిగా ఏమనంటే నేను జాతి కోసం అన్నాడు. జాతిని ఎంఆర్పిఎస్ పేరు చెప్తే ఈరోజు జిల్లాలల్లో ఒకరు ఓటేసే ఉందా? ఈయన ఎంతసేపు నేను ఈయన ఓడిస్తా, నేను ఆయన ఓడిస్తా, తెలంగాణ ఉద్యమంలో ఎంత యాంటీ చేసిండో అక్కడ ఓడియాలన్నాడు. అసలు గెలుపోవటంల గురించి మాట్లాడే హక్కు మందకృష్ణ అన్నకు లేదు. ఎందుకంటే నీ సొంత మన మాదిగలే నువ్వు వర్ధన్నపేటలో 70,000 ఓట్లుంటే నీకు డిపాజిట్ దక్కలే మందకృష్ణ మాదిగ దక్కిందా చెప్పమనండి. ఆరూరు రమేష్ అన్న మీద ఓడిపోయినావు. నువ్వు ఏడో గెలిపావంటే అది ఓడిపోతుంది. ఈ విషయం చెప్తలేదు, ఐరన్ లెగ్ ఉంటుంది అన్నట్టు. నువ్వు ఈటల రాజేందర్ను ఓడించమని చెప్పినప్పుడు గెలవలే, మొన్న గెలిపియమన్నాడు ఓడిపోలే. అంటే ఎక్కడ ఆయన గెలవమన్న దగ్గర ఓడుతుంది, ఓడమన్న దగ్గర గెలుస్తున్నారు. నువ్వు ఎక్కడైనా చూడు, నువ్వు తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా ఉవ్వెత్తున నడిస్తే రాజశేఖర రెడ్డిల మీటింగ్లో పాల్గొని ఓడియాలని చెప్పిండు. అక్కడ గెలిచిరా లేదు తెలంగాణ ఉద్యమంలో. మీకు తెలంగాణ ఉద్యమం తెలియదు ఏం లేదు. నేను మద్దతు ఎక్కడ మద్దతు జాతి అంతా మమేకమై తెలంగాణ కోసం మాదిగలు అన్నలు అక్కలు అందరూ భాగస్వాములు అయినాక నువ్వు వచ్చి లాస్ట్కు మద్దతు తెలిపాలంటే మద్దతు తెలిపినావు. దాన్ని మొత్తం నేను కేసీఆర్కి చూసి ఇచ్చినా, నేను కేసీఆర్ చూసి ఇచ్చినా అని ఇదే చెప్పుకున్నాడు ఉంది తప్ప నేను చూసి సబ్బండ కులాలు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇవ్వలేదా? మాదిగ సామాజికం కీలక భూమి పోషించింది. అది మనం చెప్పడం కాదు. మందకృష్ణ అనకముందే మాదిగ సబ్బండ కుల మాదిగలో ఉన్న మొత్తం మాదిగలు పాట ద్వారా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది మాదిగలు. నువ్వు లాస్ట్కి వచ్చి మద్దతు ఇచ్చినావు. మాదిగలు అప్పటికే భాగస్వాములు అయినారు కాలేదా? అవునా కదా? మరి దాన్ని నువ్వు గుర్తించలేవు కదా, అది గుర్తించాలే. నువ్వు మద్దతు తెలిపిన రైట్ సంతోషమే. దాంట్లో భాగస్వామ్యం 4-5 టికెట్లు ఆడితే నాడు కేసీఆర్ ఇచ్చు మాదిగలకు.
ఆ టికెట్లు ఇచ్చి 4 మంది ఎమ్మెల్యేలను కూడా కాలేకుండా చేసినావు నువ్వు. గతంలో కూడా మా పెద్దలు దేవన్న లాంటి వాళ్ళు చనిపోయారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాదిగలకు కొన్ని సీట్లు ఇస్తా ఉన్నప్పుడు వద్దన్నారు. అది నిజమా కాదా వాళ్ళు చెప్తుంటారు. కానీ మొన్న అయితే టీవీ 9లో కూర్చున్నప్పుడు ఇంతకన్నా ఎవరో గట్టి వాళ్ళు ఉన్నారు కదా, మరి నేను 4 టికెట్లు ఆడితే ఇచ్చుగా కేసీఆర్ గారు, నువ్వు టికెట్లు తీసుకోకపోతే నీ ముఖ్యమంత్రి రాగానే ఈయన ప్రమాణ స్వీకారం కేసీఆర్ 2 తారీఖు చేస్తే ఈయన చావు డప్పు కొడతాడా? ఇది ఎక్కడైనా చూడు, ఒక మనిషి ఎవరికైనా రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్తూనే ఉన్నావు. ఆయన ఒక పండుగ పూట ఒక సంతోషమైన వాతావరణం, తెలంగాణ రాష్ట్రం కోసము ప్రాణం దాకా కొట్లాడి తెచ్చుకొని సబ్బండ కులాలు లేఖం చేసి ముఖ్యమంత్రి కూర్చునే టైంలో సీట్లో నువ్వు చావు డప్పు కొడుతువే. రేపు ఇంకో నువ్వు ఈ 2-3 రోజుల్లో కూడా అవసరమైతే పోయి కూడా దండం పెట్టి కలిసేసి వస్తాడు. కేసీఆర్ని కూడా కలుస్తాడు. ఈయన ఏముంటుంది విలువలు ఒక ఎతిక్తే పనిచేసి ఈయన పొద్దున్న లేసి అంబేద్కర్ కాంశీరామ్ సిద్ధాంతాలు అంటుంటాడు, పూలే అంటే మాటలు బయటకుంటాయి, చేతలంతా వేరే తిరుగుతాయి. నేను ఈ పార్టీ దగ్గర పోయిన జాతి కోసం, ఆ పార్టీ దగ్గరకు పోయినా, ఈ పార్టీ నా జాతీయ లక్ష్యం ఏబిసిడీల ముందా 2 ఎంపీ పదాలు అక్కారు, 3 ఎమ్మెల్యే పదాలు అక్కర్లేవని ఉపన్యాసాలు ఇస్తున్నావు. అరే అవి అక్కర్లేదన్నప్పుడు నువ్వే రాజ్యాధికారం నేను ఆశపడలేదు, జాతి కోసం పనిచేస్తున్నప్పుడు, జాతిలో ఉన్న ఈ బిడ్డలు ఎదుగుతున్నప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు ఎందుకు వద్దన్నావు నువ్వు? నీ జాతిలో ఇప్పుడు ఎంఆర్పిఎస్గా ఉన్నోళ్ళు బయటకు పోయిన వాళ్ళు, ఇప్పుడు రాజన్న ఆనాడు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆయన పక్క పోయే ఎమ్మెల్యే అయ్యాడు కేసీఆర్ దేవాల, అంటే అప్పటి అయినా ఏది మా తాటికొండ రాజన్న అంతేనా, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళే ఇప్పుడు పిల్లి మాణిక్యరావు ఉద్యమం వీడినాకనే ఆయన అక్కడ చైర్మన్ అయ్యిండ్రా, డొక్క మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళు, ఆయన కూడా అనుకో ఏపీలా. అంటే ఈ ఉద్యమం నుంచి పక్కకు పోయినాకనే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప, నీ దండోర ఉద్యమం మీద ఎంతమంది రాజకీయ నాయకులను చేసినావు, ఎంతమందిని జడ్పీ చైర్మన్లను చేసినావు, ఎంతమంది ఎమ్మెల్యేలను చేసినావు చెప్పని చెప్పగలుగుతాడా? అట్లా నువ్వు రాజ్యాధికారం పార్టీ పెట్టినావు, 3 మాటల రాజ్యాధికారం అన్నావు, మొత్తం జాతిని అంతా తీసిపెట్టినావు. అంటే జాతిలో అప్పుడు ఎస్సీ అర్జనల్ అనుకున్న వాళ్ళం మందకృష్ణ ద్వారా మాదిగల అనే స్థాయికి తీసుకొచ్చిన, రైట్ ఓకే. నువ్వే పిల్లలు అన్నావు, నువ్వే పిల్లల మీద వ్యభిచారం చేసినావు కదన్నా, నువ్వే జాతిలా అరే ఎస్సీ అనే వాళ్ళము, అర్జనులు అనే వాళ్ళము, ఎస్సీ అనే వాళ్ళము, మాదిగలని గర్వంగా చెప్పుకుంటున్నావు అని చెప్పినావు, రైట్ వాస్తవమే. 30 ఏళ్ళ నీ సుదీర్ఘ ఉద్యమంలో ఎంతమంది ఎంపీలను, ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంతమంది భాగస్వాములను చేసినావు? అదే కొట్లాట, అదే తిడో, బీపీ షుగర్లనే ఒక్కొక్క ఫ్యామిలీ మా ఇండ్లలో పోతే తెలుస్తుంది ఎట్లా ఆర్థికంగా ఎన్ని రంగాల్లో నష్టపోయారు, బీపీ షుగర్లతో బాధపడుతుర్రు. మరి ఇదే టైంను నువ్వు రాజ్యాధికారం వయసు ఎందుకు ప్రయాణించలే? నువ్వు ప్రయాణించక మళ్ళీ వర్గీకరణ ఇప్పుడు 9% ఉన్నదని మళ్ళీ కిరికిరి పెట్టి బీజేపీ వాళ్ళు మనువాదం అన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదము. నువ్వు ఎన్ని జిమ్మికి వెళ్ళి ఎటు పెట్టి బీజేపీ వైపు తీసుకోవాలంటే మాదిగలు కానీ దళితులు కానీ ఎప్పుడైనా సిద్ధంగా లేరు. దాన్ని ఇప్పటికైనా మా కృష్ణన్న మా పెద్దన్న గుర్తించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. నువ్వు ఎంతసేపు ఉండి మొన్నడు వరదుడన్నా 1,00,000 డప్పులు కార్యక్రమం పెట్టి 1000 గొంతులు నువ్వు ఇప్పుడు ఏపూరు సోమన్న వస్తాడా? గిద్దరా అది మన ఏపూరు సోమన్న కానీ దర్వేలే వాళ్ళు వస్తారా? నీకు ఇక్కడ వర్గీకరణ జరగానే గాంధీ బొమ్మ ముంగట పోయి పాట పాడిర్రు, సంబరాలు చేసుకోరు. రేపు నువ్వు పెట్టాలి వస్తారే, వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా, ఏ పార్టీలే ఉన్నారు అంటే చాలా పాటలు రాశారు కదా, మాదే కళాకారులు జాతి కోసం రాశారు. జాతి రావాలని ఏం రూల్ ఉంది? ఎవరు వాళ్ళు? అంటే మొన్నటి వరకు వాళ్ళ కీలక భూమి చూపించారు మా జాతి విషయంలో, వాళ్ళు రావాలని ఏముందనంటే ఇది జాతి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని వచ్చారు. రేపు నువ్వు ఆ పార్టీని తిడతాను, ఆ పార్టీ ఈ పార్టీ తిడతాను వస్తారా? ఓకే, ఎవరు రాదు. ఇప్పుడు నిన్న మనోడు అన్న ఏది మన టీఆర్ఎస్కి అనుబంధంగా ఉంటాడు చూడు, మిట్టపల్లి సురేందర్ అని ఉన్నాడు, రైట్, వచ్చి రేవంత్ వాడాడు. అది రేపు సమాజం మాదిగా జాతి గుర్తించదా? లెక్కలు రావా అనేది ఒక పాట పాడాడు, 5 లక్షలు ఉన్న 19 లక్షలు ఉన్న వాళ్ళకి 5 ఎట్లు ఇస్తావు, 33 లక్షలు ఉన్న వాళ్ళకు 9 ఎట్లు ఇస్తావు అని ఒక పాట పాడాడు. అంటే చెప్తున్నా, అంటే ఆయన జనం మాదిగా ఉంటారు, అది టీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్, ఇది ఉన్నాడు ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్. నన్ను ఏమంటారు, వంగపల్లి కేసీఆర్కు దగ్గర ఉన్నాడు బై కేసీఆర్ అని అంటుంటారు. నేను ఏమంటున్నా, ఎస్ మేము దగ్గర ఉన్న ఆ 9% మేము హర్షిస్తున్నాం. ఓకే,
మేము తప్పు అంటున్నాం, ఒప్పు అంటున్నాం. దానికోసం కాదన్నా, ఒక రెండు అన్నదమ్ములు అన్నప్పుడు ఎవరో అన్నకో తమ్మినికో ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు. దాన్ని సర్దుకొని ముందుకు పోయినోడే తెలివి కల్లోడు అంటాడు. ఇక నాకు ఇదేముంది, ఇక గింతంత తక్కువ ఉందని దాని మీద ఫైట్ చేస్తే సమాజం తిడతలేరా ఇప్పటికీ? అరే నువ్వు షమీమ్ అఖ్తర్ గారికి లెటర్ ఇచ్చిన దాంట్లో నువ్వు 10% కాదు 11% ఇచ్చినావా? ఇయ్యలే. అదే విశారదన ఇచ్చిండు, మాకు 10% అయితే మేము ఇచ్చినాం 10% కావాలని. మేము ఇచ్చినాం 10%. నా లెటర్ చూపిస్తా, షమీమ్ అఖ్తర్ దగ్గర మా లెటర్ ఉంది, ఆ రోజు ఇచ్చిన కాపీ కూడా ఉంది, అది చూపిస్తాం. మేము 10% కావాలన్నా నువ్వు అట్లా కూడా ఏంది, మళ్ళీ దాంట్లో పంచాయతీ చేసి ఇది అంతేంది? రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఆ వైపు ప్రయాణం చేద్దాం. మనకు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా, మనకు ఏదైతే ఉన్నా రాజకీయంగా రేపు సీట్లలో ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, లేదైతే ఇంకేదన్నా సామాజిక న్యాయం మన విషయంలో ఏదైతే పాటిస్తో వర్గీకరణ విషయం కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, సమానత్వం కాడ, లేకపోతే ఎమ్మెల్యేల సీట్లలో కావచ్చు, రేపు జడ్పీటీసీ కావచ్చు, రేపు ఎంపీటీసీ టికెట్లలో సామాజిక న్యాయం ఏది పాటిస్తే దాని వైపు ప్రయాణించాలి. లేకపోతే నీ పార్టీ ఉంది కలిసి పనిచేద్దాం చెప్పు, రాజ్యాధికారం వైపు ప్రయాణిద్దాం. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ రోజు పూలే అంబేద్కర్ పాటలు రాపించుకున్నాడే బతుకున్నప్పుడు. ఈయన ఈ పాట ఎక్కడ లేదు ఉంటే ఆ పాటకు అడిగితే ఈ పేరు ఇట్లా ఈ పేరు అంతా నువ్వు ఉన్నావంటే సరే మా జాతి బిడ్డ గౌరవించుకుంటాను. గంతనా అంత జిగదారుడుతనం ఎందుకు తెలియదా? మాకు ఏ పాటలు ఎవరు రాసింది, ఈ వాటి తీసి ఈ వాటి పెట్టమని మాట్లాడింది తెలియదా? అంబేద్కర్ పూలే అదే చెప్పినాడు. నువ్వు నిజంగా అంబేద్కర్ పూలే కావాలంటే అంబేద్కర్ పూలే ఆలోచనలు ముందుకు జాతులను మొత్తం చదువుకోవాలని చెప్పిండు. ఎస్, మా జెండలో చూడు, డి అంటే దండోరా, మా దండల డప్ అంటేనే శబ్దం నుండే అక్షరం ఏర్పడ్డది, అక్షరం నుండే జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానం ద్వారానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిర్రు. అందుకోసమే డి అంటే దండోరా అని పెట్టినాం. జే అంటే జంబూ ద్వీపాన్ని, ఈ భారతదేశం కన్నా ఈ భారతదేశం కన్నా ముందు దీన్ని జంబూ ద్వీపం అని పిలిచేది. ఈ జంబూ ద్వీపాన్ని పాలించిందే జామవంతుడు. జామవంతుని వారసులమే మాదిగలు, నేటి మాదిగలం మేము. అందుకోసమే జే అంటే జంబూ ద్వీపం. అవునన్నా కాదన్నా ఎప్పటికో రోజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మేము వెళ్తామని ఒక నమ్మకంతో జే అనే జంబూ ద్వీపాన్ని, అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా తర్వాత విషయం, కానీ మాకు లక్ష్యం ఉంది. అందుకోసమే జ్ఞానం, ధైర్యం, త్యాగం అని మా లోగోలోనే ఉందన్న. కండువల సారీ మా లోగో మా కండువలో పెట్టుకున్నాం. ఎందుకు? చదువు వస్తే జ్ఞానం వస్తుంది. మేము ఇప్పటికీ ఒక 1000-1500 మందిని విద్యార్థులను రెసిడెన్సీలలో నారాయణ కాలేజీలో ఉన్నాం. ఆ 1000 మంది పిల్లలు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందిగా మేము వర్గీకరణ ఏర్పడి 14 నుంచి ఇంకొక 10 ఏళ్ళలో వాళ్ళు ఒక 100 మంది 200 మంది ఐఏఎస్లు కలెక్టర్లు అయితే కలలు కంటున్నాను నేను. నువ్వు 30 ఏళ్ళలో ఏం కలలు కన్నావు? నా జాతి బాగుతరాలు కానీ మొత్తం లాఠీ దెబ్బలు, బీపీ షుగర్లు వచ్చిన ఒక్కరి కుటుంబాలను నువ్వు బాగుపరచలేదు. జ్ఞానం ద్వారా ఈ సమాజంలో ఏదైనా సాధించాలని అంబేద్కర్ పూలే అన్నాడు, దాన్ని అంబేద్కర్ ఆచరించిండు. మేము ఆ వైపు తీసుకుపోతున్నాము. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చినప్పుడే సమాజంలో ప్రశ్నించే తత్వం వస్తుంది. అందుకోసమే ఏదైతే ఉందో వర్గీకరణ విషయం అక్కడ అయిపోయింది. ఇక అక్కడ పంచాయతీ ఆపు, కొత్త పంచాయతీ తీసుకురాకు. ఎవరైతే సహకరించారో కేసీఆర్ను కూడా మీరు అసెంబ్లీలో అప్పుడు తీర్మానం చేసి సార్ ఆ పార్టీలో ఉన్నప్పుడు కలవండి, జాతి అర్థిస్తుంది. అన్ని పార్టీలు సహకరించినాయి. బీజేపీని మీదే సంకలనం చేసుకొని రేపు బీజేపీ వైపు పోతే నిన్ను మాదిగ జాతి క్షమించదు. మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదం. కాబట్టి ఖచ్చితంగా మాదిగలంతా సిద్ధం చేసి రేపు ఖచ్చితంగా రాబోయే రోజులలో రాజకీయ శక్తిగా తీసుకోకపోవడమే మా తెలంగాణ ఎంఆర్పీఎస్ లక్ష్యం. ఆ వైపు ప్రయాణిస్తాం. ఖచ్చితంగా ఏదైతే 1% ఉందో రేవంత్ రెడ్డి 100% భవిష్యత్తులో కూడా కలపాలని మేము కోరుకుంటున్నాం. అమరవీరులది ఖచ్చితంగా సంస్మరణ సభ పెడుతున్నాం. దానికి మా పెద్ద ఆయనే గౌరవ మోత్కుపల్లి నరసింహులన్న ఓ విధంగా చెప్పాలంటే దండోరా ఉద్యమానికి దిక్చూచేతను. తెలియదా కృష్ణన్నకు? అందరికీ తెలుసు, కృష్ణమాదికి తెలియదు. అందుకోసమే ఖచ్చితంగా ఏదేమైనా అమరవీరుల సభ జరుపుతాం. మాదిగల హక్కుల కోసం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా అయిపోగానే మా ఎంఆర్పిఎస్ నుంచి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని కూడా ఒక నిదానం ఎత్తుకోబోతున్నాం. ఖచ్చితంగా అది ఎందుకంటే 100% ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా దెబ్బలు తాకినా లేకపోతే చనిపోయినా గవర్నమెంట్ నుంచి ₹1 ఇస్తలేరు. వాళ్ళు ఎట్టి సాకిరి చేస్తారు. మబ్బుల 4 గంటలకు వస్తారు. వాళ్ళ శాలరీలు పెంచలేరు. ఉద్యోగ భద్రత లేదు. ఇప్పటికి ఇంత టెక్నాలజీ వచ్చినా మలినాన్ని చేతులతో ఎత్తిపోస్తారు.
మున్సిపల్ కార్మికులు అంటే మాదిగలో రెక్కలేరు, వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని డిమాండ్ తోటి అమరవీరుల సభ అయిపోయినాక అదే ఎత్తుకుంటాం. ఏదేమైనా మాదిగల హక్కుల కోసమే పనిచేస్తాను సదనం గుర్తు చేసిన. జై భీమ్, జై మాదిగ. అమూల్య టైం కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న.